మామిడికాయ పులిహోర చేస్తున్నాను. దానికోసం మామిడికాయ పేస్ట్, కొంచెం పసుపు వేసి, కొద్దిగా కొబ్బరి వేసి, పచ్చి కొబ్బరి మిక్స్ చేసి ఇలా పెట్టుకోవాలి. అలాగే పప్పుల పొడి చేసి పెట్టుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఆవాలు, లైట్గా మెంతులు, మిరియాలు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. పప్పుల పొడి, పల్లీలు వేసుకొని ఆయిల్ వేసుకొని మిగిలిన పప్పులన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ మంచిగా ఫ్రై చేయాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ కొబ్బరిలో వేసాను, మామిడిలో వేసాం కదా. కొబ్బరికాయ పేస్ట్, ఉప్పు వేసి, పసుపు వేసి పేస్ట్ వేసి, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. మంచిగా ఎగిపోయిన తర్వాత అన్నీ దీంట్లో స్టవ్ ఆఫ్ చేసి ఇది వేసేసుకోవాలి. అంటే ఇందులో రైస్ వేసేసి ఇప్పుడు దీంట్లో నేను ఈ పప్పుల పొడి వేసుకుంటాను. టేబుల్ స్పూన్ బాగా కలిపేసుకోవాలి. టేస్టీ టేస్టీ పులిహోర రెడీ. రెగ్యులర్గా మామిడికాయ ఒక్కటి వేసి పోపు వేసుకునే దానికన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మేము ఇలా చేసుకుంటాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.